హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం దూదిపింజిల్లా ఇడ్లీ ఎలా వేసుకోవాలో, అందరూ చాలా ఇష్టపడే ఇడ్లీ ఎలా వేసుకోవాలో నేను చెప్తానండి. పొద్దున్న నానబెట్టుకున్నాం కదండి 2 గ్లాసుల పప్పు. ఇప్పుడు చక్కగా నానిపోయింది 6 గంటల పాటు. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి. ఇడ్లీకి అయితే ఎంత మెత్తగా ఉంటే అంత స్మూత్గా ఇడ్లీ వస్తుంది. కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. మనము పప్పు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్, ఇలా మొత్తం మెత్త పట్టుకోవాలి. చాలా స్మూత్గా పట్టుకున్నాను చూడండి. పిండి ఇలా ఉండాలి. పిండి అయిపోయింది. ఇప్పుడు మనము వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం. రవ్వ కడిగి చేస్తాం కదా. ఇగో పిండి ఇలా కలుపుకోవాలన్నమాట. మెత్తగా చాలా మెత్తగా పట్టుకోవాలి ఇడ్లీ పిండి. అప్పుడు పువ్వుల్లాగా వస్తాయి ఇడ్లీలు. ఇప్పుడు మనము ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వేసుకున్నాం కదా పప్పు. ఇదే గ్లాస్ తోటి 4 గ్లాసులు రవ్వ వేసుకోవాలి. నాలుగు గ్లాసులు వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇది చక్కగా కడుక్కోవాలి. ఇది మనం ఇప్పుడు 2 సార్లు చక్కగా రవ్వ కడుక్కోవాలి. ఇదిగోండి పప్పు పట్టుకున్నాం కదా, వీటి మీద మూత పెట్టుకుందామా. ఇప్పుడు 4 గ్లాసుల రవ్వ శుభ్రంగా కడిగేసాను కదా, ఇది నానాలి. తర్వాత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానిన తర్వాత మనం రుబ్బులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము రుబ్బుకున్నాం కదా, రవ్వ శుభ్రంగా కడుక్కున్నాం కదా. ఇదిగోండి రవ్వ ఇలాగా చక్కగా వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఈ రుబ్బులో వేసుకోవాలి. ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకున్న వల్ల మనకి మంచిగా ఉంటుంది ఇడ్లీ. ఇప్పుడు మనం మంచిగా కలుపుకుందామండి పిండి. రవ్వ చక్కగా పిండుకొని వేసుకున్నాం కదా. కొద్దిగా వాటర్ పోసుకుందాం. మనకి ఇంకా కొన్ని వాటర్ పడతాయండి. మనం ఒకే డైరెక్షన్లో ఒక 5 నిమిషాల పాటు కొడితే చక్కగా మనకి పువ్వుల్లాగా ఇడ్లీలు ఉబ్బుతాయండి. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టుకోవాలి. నైటే నేను పిండి నానబెట్టుకున్నాను కదండి. ఇగోండి ఇలా ఉబ్బిందండి. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. పిండి కొంచెం ఎక్కువ కదండి, 2 స్పూన్లు వేసుకుందాం సాల్ట్. ఇప్పుడు మనం చక్కగా పిండి కలుపుకుందామండి. సాల్ట్ వేసాం కదా. చూసారా పిండి ఇలా ఉబ్బినప్పుడు ఇడ్లీ మాత్రం దూది పింజిల్లా వస్తాయండి. మనం ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ రుద్దుకోవాలండి. ఆయిల్ రుద్దుకున్న వల్ల ఇడ్లీ అంటకంట నీట్గా వచ్చేస్తుంది. ఇన్ని వాటర్ పోసుకోవాలండి. ఇన్ని వాటర్ సరిపోతాయండి మనకి. పిండి కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గరిటతో వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 5-10 నిమిషాల్లో అయిపోద్దండి ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. అయిపోయిందండి. పాంజీలా పొంగినాయి చూసారా. ఇడ్లీ ఉడికిపోయింది. మనము ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ కట్టేద్దామండి. ఇప్పుడు కాసేపు మనం స్టవ్ కట్టేసాం కదా, పక్కకు పెట్టుకోవాలండి. ఈరోజు నేను చట్నీ చేస్తాను అనుకున్నానండి, కానీ మా అబ్బాయికి మాత్రం సాంబారే కావాలి మమ్మీ అన్నాడు. సాంబార్ చేశాను. ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారా పువ్వులా వస్తుంది. వేడివేడిగా ఈజీగా ఎలా రెడీ చేయాలో తెలిసింది కదా మీకు కూడా. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ సాంబార్ రెసిపీ ఇంకొక వీడియోలో పెడతాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.